హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే రోజు తీసిండే వీడియో అనమాట. సో ఇంకా మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియోస్ అట్లా పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఇంక ఇక్కడ వీడియో విషయానికి వస్తే ఇంకా నేనైతే స్నానం అది చేసేసుకొని కొత్త డ్రెస్ అయితే వేసేసుకున్నానండి. ఇంకా ఆర్యన్ అయితే స్కూల్కి అయితే పంపించేసాను అనమాట. ఇంకా నేను ఇంకా అట్లనే బన్నీ టెంపుల్కి వెళ్దామని చెప్పనేసి ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ప్రసాదంగా కేసరి అయితే చేశానండి. సో ఇంకా కేసరి ఇంకా పూజకి ఏమేమి కావాలో అవన్నీ ఇట్లా బుట్టలో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను బన్నీ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. టెంపుల్కి వెళ్దామా మనము? టెంపుల్కి వెళ్దామా కన్నయ్య? సో ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి మా విలేజ్లోనే ఉంటుందండి, విరూపాక్షమ్మ టెంపుల్ అనేసి. ఇంకా నా బర్త్డే వచ్చేసి ఫ్రైడే అనమాట. ఇంకా ఫ్రైడే అమ్మవారి గుడికి వెళ్తే బాగుంటుందని చెప్పనేసి ఇంకా ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. అంటే మా ఊరి చివర ఉంటుంది అనమాట. ఇంకా ఈ టెంపుల్ కూడా కొత్తగానే కట్టారండి. కొత్తగా అంటే ఒక 4 years 5 years అవుతుందన్నమాట. ముందు వచ్చేసి చిన్న టెంపుల్ ఉండింది, ఇంకా దాన్ని కొట్టేసి ఇట్లా పెద్దగా అయితే మంచిగా కట్టారండి. సో ఇంక ఇక్కడ టెంపుల్ దగ్గర ఇంకా ఫ్రైడే కదండి, ఇంకా ఆ రోజు ఇక్కడ సెలవులంతా మంచిగా కడిగేసి బొట్లు అవన్నీ పెట్టేశారనమాట వీళ్ళైతే. ఇంకా నేను వచ్చేసరికి అంతా వాళ్ళే పూజిచ్చేసారండి. ఇంకా సరే అని చెప్పనేసి నేను బన్నీ ఇంకా అట్లా చూస్తూ ఉండిపోయామండి. బన్నీకి వచ్చేసి ఇక్కడ కొత్తగా ఉందనమాట. సో ఇంక ఇక్కడ బన్నీని అయితే అక్కడ ఒక పాప అయితే తీసుకునిందండి. సో ఇంక ఇక్కడ పూజించేదానికి నేను ఏమన్నా హెల్ప్ చేయాలా అని చెప్పనేసి అడిగితే ఏం వద్దులే అంతా అయిపోయింది కదా అని చెప్పనేసి చెప్పారండి. యాక్చువల్గా అయితే మా హస్బెండ్కి ఈ రోజు లీవ్ ఇవ్వలేదండి. లీవ్ ఇచ్చింటే ఇంకా కాణిపాకం కానీ లేదంటే కాళహస్త్రికి కానీ వెళ్దామని చెప్పనేసి అనుకున్నాము. బట్ కానీ కుదరలేదండి. ఇంకా సరేలే మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్దామని చెప్పనేసి అనుకున్నాం అనమాట. ఇక్కడ పూజ అంతా వాళ్ళు చేసేసారండి. ఇంక తర్వాత వచ్చేసి ఇంక నా బర్త్డే కదా అని చెప్పనేసి వాళ్ళు హారతి నువ్వే ఇవ్వు అని చెప్పనేసి చెప్పారనమాట. ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా అట్లా సెలవులకంతా హారతి అది తిప్పేశానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఈ డ్రెస్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని చెప్పనేసి లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి. ఆ డ్రెస్సుల్లో ఇదొక డ్రెస్ అనమాట. సో వేసుకుంటే మనకి లుక్ ఈ విధంగా ఉంటుందండి. అసలు వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా చాలా బాగుందండి. అందరూ కూడా వేసుకుంటే డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నావు అని చెప్పనేసి అడిగారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళకి చెప్పాను ఇట్లా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అని చెప్పనేసి. సో ఇంకా అట్లా పూజ అంతా చేసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. సో ఇంక ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 1 అయిపోయిందనమాట. అంటే అమ్మవారి గుడి దగ్గర 10కి రావుకాలం పోనిచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారండి పూజ అంతా. సో దానివల్ల లేట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే తిన్నానమాట. అంటే మార్నింగ్ మా అత్త దోశలేకి చట్నీ అది చేసింది. ఇంకా నేనైతే ఇప్పుడు దోశలు వేసుకొని తిన్నానండి. ఇంక ఇప్పుడు తిన్నా కదా ఇంకా మళ్ళీ లంచ్ ఏం చేస్తామని చెప్పనేసి నేనైతే లంచ్ని స్కిప్ చేసేసానండి. సో ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే నన్ను పార్టీ అడుగుతా ఉన్నారండి. ఇంకా ఏం కావాలని చెప్పనేసి వాళ్ళని అడిగితే ఇంకా వాళ్ళైతే బిర్యానీ చేసి పెట్టు అని చెప్పనేసి చెప్పారనమాట. ఇంకా సరే అని చెప్పనేసి మా హస్బెండ్ని కూడా ఈవినింగ్ అయితే రమ్మన్నానండి. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ బిర్యానీ అది చేసుకుందామని చెప్పనేసి గమ్మున వండిపోయాను అనమాట. ఇంకా మా అమ్మని రమ్మని చెప్పానండి. ఇక్కడ మా అమ్మ అయితే వాళ్ళకి సిర్లాక్ అయితే తినిపిస్తా ఉందండి. ఇంకా నేను బిర్యానీలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి చేసుకోవాలి కదా, ఇంకా దానికోసం వచ్చేసి తెల్లగడ్డలు అవి అయితే ఒలుచుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా మా అమ్మ వచ్చేసి నా బర్త్డే అని చెప్పనేసి అలసంద వడలు అయితే చేసుకొని వచ్చిందనమాట. ఇంకా అట్లా అలసంద వడలు అవి తినేసామండి. ఇంకా మా తమ్ముడికి చెప్పానమాట గొట్టెగలకి వెళ్ళి చికెన్ ఇంకా అట్లనే బాస్మతి రైస్ ఇవి తీసుకోరా అని చెప్పనేసి. ఇంకా వాడైతే తెచ్చాడండి బిర్యానీకి ఏమేమి కావాలో అవంతా. సో ఇంక ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్, ఇంకా ఇంట్లో ఆయిల్ కూడా లేదండి, ఇంకా ఆయిల్ కొంచెం చికెన్ ఇవంతా తెప్పించానండి. చికెన్ వచ్చేసి ఇక్కడ 2 kgs అయితే తెప్పించాను. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే చెప్తా ఉంది బిన్న చేసేయి మళ్ళీ ఆకలి అని చెప్పనేసి అంటా ఉంటారు అని చెప్పనేసి చెప్పిందనమాట. సో ఇంక అందుకే ఇక్కడ 6 o'clockకే నేనైతే బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంక ఇక్కడ చూడండి మా తమ్ముడు వచ్చేసి బిర్యానీకి నేను మంచిగా పెద్ద పీసులుగా కొట్టించుకోరారా అని చెప్పనేసి చెప్పానమాట. ఇంకా వాడు వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ ఏమో అని చెప్పనేసి చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకొని వచ్చేసాడండి ముక్కలు. ఇంకా సరేలే చేసేది ఏముంది అని చెప్పనేసి ఇంకా ఆ ముక్కలతోనే బిర్యానీ అయితే చేస్తున్నానండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే మంచిగా శుభ్రంగా కడిగేసానండి. ఇందులో కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టేశాను అనమాట, ఎందుకంటే దాంతో కొంచెం షేర్వా లాగా చేద్దామని చెప్పనేసి. సో ఇంక ఇక్కడ బిర్యానీ విషయానికి వస్తే ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి కదండి. సో ఇంకా ఆ మ్యారినేట్ కోసం ఇక్కడ ఒక గిన్నెలోకి చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇంకా దాంట్లోకి మనకి రుచికి సరిపడ కారము, ధనియాల పొడి, ఇంకా అట్లనే కొంచెం పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అట్లనే పెరుగు, ఇంకా లెమన్ ఇవంతా వేసేసుకొని ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలని చెప్పనేసి ఇక్కడ మ్యారినేట్ అయితే చేస్తున్నానండి. మనకి బిర్యానీ చేసే ఒక 1 hour ముందు ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి. ముక్కకి
మసాలా కూడా మంచిగా పడుతుంది అనమాట. సో ఇంక ఇక్కడ అందుకోసమే ఇక్కడ ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేద్దామని చెప్పనేసి ఏమేమి మసాలాలు ఉన్నాయో అవన్నీ ముందుగా వేసేసి ఇట్లా మంచిగా మిక్స్ చేస్తున్నానండి. యాక్చువల్గా అయితే మా ఫ్యామిలీ వరకే అయితే 1 కేజీ చికెన్ 1 కేజీ బాస్మతి రైస్ సరిపోతుందండి. ఇంకా విలేజ్ కదండి, ఇంకా మాకు పక్కన ఎక్కిన వాళ్ళు ఉంటారు కదా, సో ఇంకా వాళ్ళందరూ నేను కొత్త డ్రెస్ వేసుకుంటే ఏమి కొత్త డ్రెస్ వేసుకుంటామని చెప్పనేసి అడిగితే ఇంకా బర్త్డే అని చెప్పాను అనమాట. సో ఇంకా వాళ్ళకి ఇట్లా బిర్యానీ చేసి ఇవ్వకపోతే బాగుండదని చెప్పనేసి సో ఇంకా అందుకే కొంచెం చికెన్ అయితే ఎక్స్ట్రాగా తెప్పించానండి. ఇంకా చికెన్ అయితే ఫస్ట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిరపకాయలు అవంతా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. సో ఇంక ఇక్కడ బిర్యానీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే బిర్యానీ పాత్ర పెట్టేశానండి. దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు కావాలంటే ఇందులో గీ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే గీ అయితే వేయలేదండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా ఆయిల్ వేసిన తర్వాత ఇందులోనే బిర్యానీ స్పైసెస్ అయితే వేసాను అనమాట. సో ఇంకా అవన్నీ వేసిన తర్వాత అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి ఇంకా అట్లనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసానండి. యాక్చువల్గా అయితే బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే బాగుంటుంది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చేసే అంత టైం అయితే లేదనమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ ఇట్లా ఆయిల్లోనే ఫ్రై చేసేసి అట్లనే చేద్దామని చెప్పనేసి అనుకున్నానండి. సో ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఒక పెద్ద సైజ్ టమోటాను కూడా వేసానండి. ఇంకా టమోటా వేస్తే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందని చెప్పనేసి నేనైతే టమోటా కూడా వేస్తానండి. ఇంకా టమోటా కాస్త మెత్తబడిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇంకా నేను ముందుగా చెప్పాను కదా మ్యారినేట్ చేసుకున్నప్పుడు మసాలాలన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలని చెప్పనేసి ఇంకా అందులోనే నేను సాల్ట్ కూడా వేసానండి. ఇంకా అది చెప్పడం అయితే మర్చిపోయాను. సో ఇంకా ఇట్లా బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని చికెన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. చికెన్ వచ్చేసి మనకి 70% అట్లా మంచిగా కుక్ అయితేనే మనకి దమ్ బిర్యానీకి బాగుంటుందండి. సో ఇంక ఇక్కడ చూడండి చికెన్లో వాటర్ రావడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే అంటే స్టవ్ పైన పెట్టి చేస్తున్నాం కదా, దానివల్ల మంట సరిగా రావడం లేదండి. సో ఇంకా అందుకే స్లోగా అవుతా ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకొక స్టవ్ పైన వచ్చేసి ఒక పెద్ద బాండి పెట్టేసి దాంట్లో నీళ్లు పోసేసుకొని ఇంకా దాంట్లో వచ్చేసి బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నానండి. ఇంకా ఇందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా అట్లా కొంచెం కొత్తిమీర, ఇంకా అట్లనే పుదీనా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసానండి. బట్ కానీ అదంతా వీడియోలో అయితే మిస్ అయిందండి. సో ఇంకా అవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు అనేది కాస్త ఎక్కువగా ఉండే విధంగానే చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకి ఆ రైస్ ఉడికిన తర్వాత మనకి ఉప్పు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. సో ఇంకా అందుకోసమే ఇక్కడ కాస్త ఉప్పునైతే ఎక్కువగానే వేసుకోవాలండి. ఇంకా అలా ఒక స్టవ్ పైన ఎసురు అయితే పెట్టేస్తాను. ఇంకొక పక్కన అయితే చికెన్ అయితే ఉడుకుతుందండి. ఈ చికెన్ వచ్చేసి చిన్న ముక్కలు కదండి, దానివల్ల ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఇంకా ఎసురు అయితే ఉడకలేదు అని చెప్పనేసి అందుకే కొద్దిసేపు స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి చికెన్ కింద. ఇంకొక పక్కన వచ్చేసి ఎసురు అయితే ఉడుకుతుంది అనమాట. సో ఇంకా బాస్మతి రైస్ కూడా చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడే బాస్మతి రైస్ని కూడా కడిగేసి నానబెట్టేసానండి. ఇంకా ఆ రైస్లో ఉండే వాటర్ని అంతా వంపేసాను అనమాట. ఇంక ఇక్కడ ఎసురు అయితే ఉడకడం స్టార్ట్ అవుతుందండి. సో ఇంకా ఆ ఎసురులోనే ఈ బియ్యం అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు అది మనకి తక్కువ అట్లా ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలని చెప్పనేసి ఇక్కడ అట్లా ఒకసారి కలిపేసి ఉప్పుని అయితే చూసానమాట. సో ఇంక ఇక్కడైతే మంచిగానే సరిపోయిందండి. ఇంక ఇక్కడ రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ మనకి 90% ఉడికిన తర్వాతనే మనము చికెన్లో అయితే వేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా, ఆల్మోస్ట్ అంటే ఒక 80% అయితే చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇంక ఇప్పుడు వచ్చేసి బాస్మతి రైస్ని కూడా 80% ఉడికిన తర్వాత ఇంకా ఆ చికెన్ పైన అయితే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకుంటున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది దమ్ బిర్యానీనా అని మీరు అనుకోవచ్చు. అంటే నేనైతే ఇట్లనే చేస్తానండి. ముక్క ఉడకబెట్టకుండా అట్లే మ్యారినేట్ చేసి దాని మీద రైస్ వేస్ట్ చేస్తే నాకెందుకో ముక్క సరిగా ఉడికినట్టు అనిపించదు అనమాట. సో ఇంకా అందుకోసమే నేనైతే ఇట్లా ముక్కల్ని ఫస్ట్ ఒక 80% అట్లా కుక్ అయిన తర్వాతనే ఇట్లా రైస్ అయితే వేస్తానండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ ఎంత వేసేసిన తర్వాత ఆ రైస్ పైన కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం కొత్తిమీర, ఇంకా అట్లనే పుదీనా కూడా వేసుకుంటున్నానండి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేయలేదండి, ఇంకా అందుకోసమే ఇక్కడైతే వేయలేదు. ఇంకా అట్లా అవన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నానండి. ఎల్లో కలర్ కలిపేసి ఇంకా ఆ వాటర్ని అయితే ఇక్కడ వేస్తున్నాను. అంటే ఎసురు ఉడికేటప్పుడే కొంచెం ఆ వాటర్ని అయితే తీసేసుకొని దాంట్లో ఇట్లా ఫుడ్ కలర్ కలిపేసి ఆ వాటర్ని కూడా ఇట్లా వేసేసి ఇంకా మూత పెట్టేసుకొని మన ఇంట్లో రోళ్ళు అవైలబుల్లో ఉంటాయి కదండి, చిన్న రోళ్ళు, ఇంకా ఆ రోల్ని అయితే అట్లా పెట్టేసానండి. అట్లా పెట్టేసి ఒక 20 minutes అట్లనే వదిలేసాను అనమాట, సిమ్లోనే మంట పెట్టేసి. సరే అని చెప్పనేసి ఇంకా మా తమ్ముడు వాళ్ళకైతే ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఇంకా బిర్యానీ అయిపోయింది తిందురు రండి అని చెప్పనేసి ఇంకా వాళ్ళు వచ్చేసి కేక్ తెచ్చారండి. ఇంకా నేనైతే కేక్ వద్దు వద్దు అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు తెచ్చారు అంటే ఇంకా
వాళ్ళైతే అట్లేం లేదులే కట్ చేయి అని చెప్పనేసి తెచ్చారనమాట. ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చేసారండి. ఇక్కడ బిర్యానీ కూడా కుక్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అయితే కలుపుతా అన్నాడనమాట. ఇంకా వాడికి సరిగా కలపడం రాదని చెప్పనేసి నేనైతే తీసుకొని ఫస్ట్ అయితే దాన్ని మిక్స్ చేస్తూ ఉన్నానండి. అంటే అట్లా స్టవ్ పై నుంచి వెంటనే తీసేసి ఇట్లా కలుపుతా అంటే దానివల్ల కొంచెం వాటర్గా అనిపించింది అనమాట. సరే అని చెప్పనేసి దాన్ని అట్లనే ఇంకొంచెం సేపు ఉమ్మటల్ని అని చెప్పనేసి కొద్దిసేపు పక్కన పెట్టేశానండి. సో ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు కేక్ తెచ్చానని చెప్పాను కదా, వాళ్ళైతే ఈ కేక్ తెచ్చారనమాట. నాకు ఇష్టమైన బటర్ స్కాచ్ ఫ్లేవర్ కూల్ కేకు. సో ఇక్కడ వచ్చేసి అట్లా కేక్ పెట్టానో లేదే, ఆర్యన్ అయితే ఆ కేక్ని కట్ చేసేంత వరకు కూడా వాడు ఉండలేకపోతున్నాడండి. వాడికి అంత ఇష్టం అనమాట కేకు. సో ఇక్కడ వచ్చేసి కేక్ కట్ చేద్దామని చెప్పనేసి అట్లా క్యాండిల్ అది పెట్టేసి ఇక్కడ క్యాండిల్ని అయితే వెలిగించాడండి మా హస్బెండ్. వాళ్ళు ఎవరు విష్ చేయలేదనమాట. ఫస్ట్ ఆర్యన్ హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పిన తర్వాతనే అందరూ స్టార్ట్ చేశారండి. సో ఇక్కడ వచ్చేసి అట్లా క్యాండిల్ అది వెలిగిపోయిన తర్వాత ఇక్కడైతే కేక్ అయితే కట్ చేస్తున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మా తమ్ముడు వాళ్ళు అయితే కేక్ తెచ్చారు. ఆ కేక్ని అట్లా కట్ చేసేసి అందరం ఒకరికొకరు తినిపించుకునేసామన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ బిర్యానీ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి. అప్పుడేగా ఉమ్మటలేదు అని చెప్పాను కదా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట. అలా బిర్యానీ అది రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నాకు ఆకలిగా ఉంది త్వరగా పెట్టించేయి అని చెప్పనేసి అంటా అన్నాడు అనమాట. సరే అని చెప్పనేసి అట్లా అందరికీ బిర్యానీ అది పెట్టించేసిన తర్వాత మళ్ళీ పక్కన ఇక్కడ ఉంటారు కదండి, అంటే మా రిలేటివ్సేలేండి, వాళ్ళకు కూడా అట్లా బాక్స్లో వేసి కొంచెం ఇచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ బిర్యానీలోకి కర్రీ వచ్చేసి షేర్వా చేశానని చెప్పాను కదండి, ఆ షేర్వా అట్లనే పెరుగు పచ్చడి కూడా చేశానండి. సో అవైతే వేసి అట్లా అందరికీ పెట్టించానండి. ఇక్కడ బిర్యానీ తింటా ఉన్నారు. వీళ్ళు వచ్చేసి మసాలాలు ఎందుకో కొంచెం తక్కువగా ఉన్నట్టున్నాయి, ఇంకొంచెం ఎక్కువ వేసింటే బాగుండు టేస్ట్ అని చెప్పనేసి చెప్తా ఉన్నారనమాట. వాళ్ళు అలా చెప్పేసరికి నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయానండి. నేను అంత కష్టపడి చేశాను, ఏంది వీళ్ళు ఇట్లా చెప్తాండ్రు అని చెప్పనేసి నేనైతే అట్లా కొంచెం పెట్టేసుకొని టేస్ట్ చేశానండి. నాకైతే టేస్ట్ మటుకు చాలా మంచిగా అనిపించిందండి. సేమ్ మనం రెస్టారెంట్లో తింటాం కదా అదే టేస్ట్ అనిపించింది అనమాట. అందరం బిర్యానీ అయితే ఫుల్గా తినేసామండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, విలేజ్లో ఈసారి నా బర్త్డేని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.